నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా నన్ను నానే నన్ను నానే నానే నైనా. హ్యాపీ దివాలి. తనకి ఇంకా టైం ఉందిగా. నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఆ టెన్షన్ నాకు ఉంది. ఇంపార్టెంట్ ఫోటోలన్నీ అమ్మగారు నన్నే తీయమంటారు. అలా అయితే ఫోటోలో నువ్వు ఉండవు కదా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. ఊరుకోవే ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు? అతను ఎవడనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. ఓకే, నో యూస్. వాడు విండండి. అరే, హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ, ఐ డోంట్ నో. నువ్వు హ్యాపీయే కదా? పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. నా చొక్కా కొట్టేశారు, నా డబ్బులు తప్పేశారు, చివరికి ఉంగరాలు వజ్రాలు ఉండడానికి అది కూడా అచ్చైపోతారండి. నీ అమ్మ ఇతనే నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అయినా ఏముంది వాళ్ళు? నేను చూడలేకపోతున్నానా? మీకెవరికి కళ్ళు కనపట్టలేదా? ఇంద్ర మీద 50 రూపాయలు సార్. నాది కూడా 50 రూపాయలు. అలాగే సార్, సేమ్ ఎలక మీద. అబ్బా, నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా, బెయిల్ అంటే ఇవ్వండి. లాయర్ గారు చెప్తున్నారు కదా. అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. కాలేజ్ అని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు. మీరు వేరే ఎలక మీద కాసుకోవచ్చుగా. నువ్వంటే నాకు ఇష్టం, నీ ఎలకంటే నాకు ఇష్టం. చేయండి సార్. చితికిపోయింది సార్ అనుకున్నారు. రికార్డ్ చేయి. అలాగే సార్. 3650. నువ్వంత హార్ష్ గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతాను. సర్లే నువ్వు వెళ్ళు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో మీరు రిలాక్స్. ఆడికి పెళ్ళండి సార్, పెద్ద జఫాగాడు, రోజుకో దాంతో తిరుగుతాడు. హలో ఏమిటండి? ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? చిన్న పిల్లడు, వాడి బొడ్డుని ఉల్లిపాయలు కోసాడు, కత్తితో కోస్తాటండి. బార్బేర్ సార్, ఓ ఇట్స్ ఓకే, చాలా డీసెంట్ గా ఉన్నారు. చిన్నప్పుడు గౌన్ వేసుకుని చండాలంగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇంత సెక్సీగా తయారైంది. పిక్చర్ల గురించి వెంటనే గానీ లైవ్ లో ఇదే చూడటం. సరే, మరీ చిన్నపిల్ల ఉందే, ఏదో వేసేద్దాం. బాబా అని కాదు, మగుడా అని వెలిగించాలి. ఎలా ఉందిరా?